అందరికీ నమస్కారం. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. కొత్త సస్పెన్స్ కథలోకి వెళ్ళిపోదామా మరి? ఈ కథ పేరు తిరస్కారం. రచన బి రాజేశ్వరి గారు. 1984లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. వాణీనాథం తదేకంగా చూశాడు ఆమె వంక. ఆమె ముఖంలో దృఢ నిశ్చయం కదలాడుతోంది. మరొక్కసారి ఆలోచించుకో నర్మదా, అన్నాడతను వేడుకోలుగా. నా నిర్ణయంలో ఇంకా మార్పేమీ రాదు అన్నది నర్మద. చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించడం న్యాయం కాదు. నేను చెప్పుడు మాటలు వినను. వినకుండా ఉంటే నన్ను వదులుకోవడానికి సిద్ధపడవు. నేను మోసాన్ని భరించలేను. నువ్వు మోసగాడివి. ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విను. వినాల్సిన అవసరం నాకు లేదు. నీ మూడు బాగోలేదు. మరోసారి కలుద్దాం. ఇక నన్ను కలవాలని వ్యర్థ ప్రయత్నం చేయకు. ఇదే నీ చివరి నిర్ణయమా? అవును. మరోసారి బాగా ఆలోచించుకో. నేను నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. ఆ అవసరం రాదు అని అనుకుంటున్నాను. ఇంత నిర్దైరాలివి అని అనుకోలేదు. నర్మద మాట్లాడలేదు. మౌనంగా లేచి నుంచింది. వెళ్ళిపోతున్నావా? జాలిగా అడిగాడు. శాశ్వతంగా. ఆమె వెళ్ళిపోయింది. వాణీనాథం ఆమె వెళ్ళిన వంకే చూస్తూ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. హలో, బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావే అన్న అపరిచిత గొంతు విని తుళ్ళిబడి చూశాడు వాణీనాథం. అతనికి ఎదురుగా పచ్చికలో కూలబడుతూ ఆ మాటలు పలికిన వ్యక్తి వంక పరీక్షగా చూశాడు. అతన్ని ఇదివరలో ఎక్కడా చూసిన గుర్తులేదు. విస్మయంగా చూశాడు అతని వంక. అతడు స్నేహపూర్వకంగా నవ్వుతూ ఉన్నాడు. మీరెవరో నీకు తెలియదు, కానీ నాకు నువ్వు తెలుసు. ఆమె నిన్ను తిరస్కరించిన విషయం కూడా తెలుసు. ఇంకా ఏమైనా వివరాలు కావాలా? వాణీనాథం నిర్గాంతపోయి చూశాడు. ఇంతకీ మీరెవరు? అదంతా నీకు అవసరం లేదనుకుంటాను. నీవు నర్మదను మనసారా ప్రేమించావు. ఆమెను నీదాన్ని చేసుకోవాలి అని అనుకున్నావు. కానీ ఎందుకో పరిస్థితులు ఎదురు తిరిగాయి. ఆమె నిన్ను కాదని వెళ్ళిపోయింది. వాణీనాథం అతని వంక సంభ్రమంగా చూశాడు. ఆమెకు నీవంటే వల్లమాలిన ప్రేమ. కానీ ఎవరో రగిల్చిన జ్వాల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలకు కారణమైంది, అవునా? మౌనంగా తలూపాడు వాణీనాథం. సో మీ ఇద్దరిని మళ్ళీ ఒకటిగా చేయగల టెక్నిక్ నాకు తెలుసు. ఏమిటది? చెప్పండి. క్యూరియాసిటీ తొంగి చూసింది వాణీనాథం కంఠంలో. ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు కదా? ప్రతిఫలమా? ఏం కావాలి? నేను అడిగింది ఇస్తావా? నాకు సాధ్యమైతే, నా చేతనైందే, చెయ్యగలిగిందే. ఏమిటది? చెబుతాను. రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుసుకో. అతను లేచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు వాణీనాథం. అతని ప్రవర్తన వింతగా ఉంది. అతనెవరో తనకి తెలియదు. తనకి నర్మదతో ఉన్న సాన్నిహిత్యం గురించి అతడికి ఎలా తెలుసో అర్థం కావడం లేదు. నర్మద గురించి తలుచుకుంటే అతని అణువణువు అనిర్వచనీయమైన మధురానుభూతితో నిండిపోతోంది. తన ప్రాణానికి ప్రాణంగా, తనే ఆమెగా, ఆమె తనుగా మసలిన తమ మధ్య అనుకోకుండా అఘాతం ఏర్పడింది. చాలా చిన్న విషయం పెద్ద సమస్యను సృష్టించింది. 4 రోజుల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు వసంత బజార్లో కనిపించింది. తనేవో కాస్మెటిక్స్ కొనుక్కొని బయటకు వస్తుంటే ఆమె లోపలికి ప్రవేశిస్తూ తనని చూసి ఒక్కసారిగా సంభ్రమంగా అరిచింది. మీరు వాణీనాథమేనా అని. తను ఆమెను పరిశీలించి చూశాడు. కాలం మగవాడిలో కన్నా ఆడదానిలో ఎక్కువ మార్పులు తీసుకొస్తుంది అనడానికి సాక్ష్యం వసంత అని చెప్పుకోవచ్చు అని అనిపించింది తనకి. పెళ్ళైనట్టుంది. బాగా ఒళ్ళు చేసింది. పెద్ద పెద్ద కళ్ళు, చూపుని కట్టి పడేసే ఆపిల్ పండు లాంటి గుండ్రటి మొహంలో చంచలంగా కదిలే గండు మీసాల్లాగా ఉన్నాయి. శరీరంలో ఎక్కడ ఉండాల్సిన ఎత్తుపల్లాలు అక్కడున్నాయి. హుందాగా, నాజుగ్గా, చాలా అందంగా ఉంది వసంత. ఏమిటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా అన్నది సమ్మోహనంగా నవ్వుతూ. గుర్తొచ్చావు, వసంతవి కదూ, మర్చిపోలేదన్నమాట. బాగా మారిపోయావు. 10 ఏళ్ళైంది. మారకుండా ఎలా ఉంటాం?
తామిద్దరూ ఎస్ఎస్ఎల్సి వరకు కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే స్కూల్ బ్యూటీ క్వీన్గా వసంతకు మంచి పేరుంది. తను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. డిపార్ట్మెంటల్ స్టోర్లోకి వచ్చేపోయే జనం తామిద్దరిని పట్టి పట్టి చూడడం తనకి చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించింది. పెళ్ళయిందా? అయినట్టు లేదా? ఆహా, ఊరికే అడిగాను. పిల్లలా? లేదు. నీకు పెళ్ళయిందా? ఇంకా లేదు. ఇంకా కాలేదా? బ్రహ్మచారి ముదిరినా? పర్వాలేదు, ఈ సామెత చాలా పాతది. వివరంగా మాట్లాడుకుందాం. మా ఇంటికి రాకూడదు? అలాగే, వస్తాను అన్నాడు. వసంత అడ్రస్ చెప్పి, నీకెప్పుడు వీలవుతుంది అని అడిగింది. ఆదివారం. తప్పకుండా వస్తావు కదూ? ష్యూర్. ఈ ఆదివారం పిక్చర్కి వెళ్దామన్నావు కదా, ఏ పిక్చర్కి వెళ్దాం అన్నది. ఆదివారం ఉదయం సరాసరి వాణీనాథం ఇంటికొచ్చిన నర్మద. అప్పుడే ప్యాంటు వేసుకుని షర్టు తగిలించుకోబోతున్న వాణీనాథం ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. నర్మద తన గదిలోకి రావడం కొత్త కాదు. ఆ సమయంలో, అందున వసంత ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది. గోడ్రేజ్ కుర్చీ వాల్చుకొని కూర్చుని, ఏంటి దొరగారు ఎక్కడికో బయలుదేరినట్టుందే అన్నది రవంత ఆశ్చర్యంగా. ఆహా, మరేం లేదు, అలా హోటల్కి పోయి టిఫిన్ చేద్దామని అబద్ధం ఆడేశాడు. అదేమిటి, ఆదివారమే కదా అని ఆలస్యంగా లేచావేమిటి? ఇంకా కాఫీ కూడా తాగలేదా? ఆరయ్యేసరికి కాఫీ గొంతులో పడకపోతే అవయవాలు స్ట్రైక్ చేస్తాయి నాకు. వాణీనాథం డైలమాలో పడ్డాడు. అవతల చిన్ననాటి స్నేహితురాలు వసంతకు వస్తానని మాటిచ్చాడు. వెళ్ళకపోతే బాగుండదు. అంతేకాదు, వసంత ఒకప్పుడు వాణీనాథం పట్ల చాలా ప్రేమగా, అభిమానంగా ఉండేది. అయితే ఆ చిన్న వయసులో దాన్ని ప్రేమ అని అనుకోవడానికి కానీ, చొరవగా ధైర్యంగా ముందుకు అడిగేయడానికి కానీ అతడికి గుండె ధైర్యం చాలేదు. అయినా అప్పట్లో తన చదువేమిటో తనేమిటో అన్నట్టుగా ఉండేవాడే తప్ప అల్లరి చిల్లర పనుల జోలికి అసలే పోయేవాడు కాదు. అలాంటి వసంత ఎన్నాళ్లకు కనపడి ఆత్మీయంగా, అభిమానంగా ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళకపోవడమా? అందుకే సిద్ధమయ్యాడు. కానీ తన మనసులో అణువణువున నర్మద రూపమే నిలిచి ఉంది. ఆమెకు తప్ప మరొకరికి స్థానం లేదు. ఆమెని తనకు పరిచయమైన ఈ ఏడాదిలోనూ ఒక్కరోజైనా తామిద్దరూ ఎడబాసి ఉండనే లేదు. ప్రతిరోజు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడకపోతే ఉండలేరు. వసంత చిన్ననాటి స్నేహితురాలు అనే అభిమానంతో చూడాలని వెళ్ళడానికి సిద్ధపడ్డాడే కానీ ఆమె పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ లేదు. ఇప్పుడేం చేయాలి తను? ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయావేంటి? హోటల్కి పోయొద్దాం పదా అన్నది దిక్కు తోచక నిల్చుండిపోయిన వాణీనాథంతో. పోనీ నువ్వు రూమ్లో ఉండకూడదు, నేను వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు నా కోసం శ్రమపడి రావడం. మరేం పర్వాలేదు, నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను, భయపడకే. అబ్బెబ్బే, బిల్లు గురించి కాదు, నీకు శ్రమ ఇవ్వడం ఇష్టం లేక. శ్రమేం లేదు, పద నడుస్తూ మాట్లాడుకుందాం. నేను అట్నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. సరే పద. తాళం వెతుక్కుని బయటకొచ్చి నిలబడ్డాడు. నర్మదా తాను అతని వెనకనే గది బయటకు వచ్చాక తలుపులు తాళం పెట్టి హోటల్ వైపు నడక సాగించాడు. ఫ్యామిలీ రూమ్లో కాఫీలు అయ్యాక నర్మద మళ్ళీ గుర్తు చేసింది సినిమా ప్రోగ్రాం గురించి. ఇప్పుడు 10 గంటలే కదా అయింది, మ్యాట్నే సినిమాకి ఇప్పటి నుంచి ఏం తొందర అన్నాడు. సినిమా దేనికో తెలిస్తే నేను మా ఇంటి నుంచి సరాసరి థియేటర్కి వచ్చేస్తాను. ఆ మాట చెప్పడం కోసమే పనిగట్టుకుని వచ్చాను. శ్రీవారికి ప్రేమలేక చూద్దామన్నావు కదా, సరాసరి థియేటర్కి వచ్చేస్తావా అయితే? ఆల్ రైట్, నేను వెళ్తానే. అలాగే అన్నాడు వెంటనే. ఆమె అదోలా చూసి వెళ్ళిపోయింది. వాచ్ చూసుకున్నాడు. 10:15. 9 గంటలకు వస్తానని వసంతకు మాట ఇచ్చాడు. చకచక ఆమె డోర్ నెంబర్ వెతుక్కోవడానికి బయలుదేరాడు. ఆమె కూడా సంజీవరెడ్డి నగర్లోనే ఉంటుంది. తనున్నది సంజీవరెడ్డి నగరే. కానీ ఇన్నాళ్లుగా ఆమె తనకెదురు పడలేదు. ఇల్లు త్వరగానే దొరికింది. 2RT ఇంటిపైన మళ్ళీ గదులు వేసినట్టున్నారు. హౌసింగ్ బోర్డు వాళ్ళు కట్టిన ఇల్లంటే నమ్మశక్యం కానట్టుగా చక్కగా కట్టుకున్నారు. సొంత ఇల్లు హైదరాబాదులో సంపాదించుకోవడం ఒక వరం. అయితే వసంత భర్త చాన్నాళ్లుగా ఇక్కడే ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకున్నాడు వాణీనాథం. గుమ్మంలోనే ఎదురైంది వసంత. నీకోసమే చూస్తున్నా, ఇంకా రాకపోతే?
ఎగ్గొట్టేశావు అని అనుకున్నాను. లేదు లేదు, చెప్పాక రాకుండా ఎలా ఉంటాను? అతడిని కూర్చోబెట్టి కాఫీ తెచ్చిచ్చింది. మీ వారు కనిపించాడంటే? ఆయనకు ఆదివారం కూడా ఆఫీస్ పనే. ఆఫీసు ఆయన మొదటి భార్య. ఓహో, చాలా సిన్సియర్ అన్నమాట. నా బొంద. సరే, అడిగావు గనక ఫోటో ఆల్బమ్ తెస్తాను, కూర్చో. మేడ వైపు అడుగులేస్తుంటే వారించి అన్నాడు. మరోసారి చూస్తానులే, మీ వారుండగా వస్తాను, ఇప్పుడు వెళ్ళాలి. అదేం కుదరదు, ఈరోజు భోజనం ఇక్కడే. చంపావు పో, అలాంటివేం పెట్టుకోకు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, అంతే. కూర్చో కూర్చో, నీకు కాలక్షేపం కావడానికి మా పెళ్లి ఫోటో ఆల్బమ్ తెస్తాను, చూస్తూ ఉండే. మెట్లెక్కబోతూ ధూళి పడబోయింది. ప్రమాదం పసిగట్టిన వాణీనాథం చటుక్కున సోఫా మీద నుంచి లేచి ఆమెను పట్టుకున్నాడు. ఆమె ఒక్క క్షణం అతను పట్టుకోవడం ఆలస్యమైతే అమాంతం మెట్ల మీద పడి దొర్లిపోయి ఉండేది. ఆమె కొద్ది క్షణాలు అతడి చేతుల్లో అలాగే ఉండిపోయింది. ఆ దృశ్యాన్ని 2 జతల కళ్ళు అసూయతోనూ కోపంతోనూ చూసిన విషయం వాళ్ళిద్దరిలో ఎవ్వరికీ తెలియదు. చాలా థ్యాంక్స్ అన్నది వసంత అతని బంధనాల్లోంచి విడిపించుకుంటూ. వాణీనాథం ఏదో తప్పు చేసిన వాడిలాగా ఆమెను వదిలిపెట్టి మళ్ళీ కలుసుకుందాం అనేసి ఆమె పిలుస్తున్నా వినకుండా బయటకెళ్ళిపోయాడు. మ్యాట్నీ సమయానికి థియేటర్ దగ్గర పడిగాపులు కాసిన నర్మద రాలేదు. వాణీనాథం దాదాపు 3:30 వరకు చూసి ఇక ఆమె రాదని నిర్ణయించుకొని రూమ్కి వచ్చేశాడు. ఆమె ఎందుకు రాలేదో కారణం ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాలేదు. సాయంత్రం తామిద్దరూ మామూలుగా కలుసుకునే పబ్లిక్ గార్డెన్స్లోని సంకేత స్థలంలో నర్మద కూర్చునుంది. చాలా కోపంగా, తోక తొక్కిన తాచులాగా, దెబ్బతిన్న ఆడపులిలాగా ఉంది. మ్యాట్నీకి రాలేదే అని అడిగాడు. ఇక నన్ను కలుసుకోవాలని ప్రయత్నించకు అన్నది. ఎలాంటి ఉపోద్ఘాతమూ లేకుండా తను నిర్ఘాంతపోయాడు. అదేంటి నర్మద, అంత పాపం నేనేం చేశాను అంటూ వాపోయాడు. వివరాలు అనవసరం. తనెంత బ్రతిమిలాడినా ఆమె కోపానికి కారణం తెలియలేదు. ఆమె చెప్పనో లేదు, తన ఊహకు అందలేదు. ఎవరైనా తన గురించి ఆమెకు చెడ్డగా చెప్పి మనసు విరిచేశారా అని అనిపించింది. ఎవరో తమ ప్రేమను చూసి ఓర్వలేక తమ మధ్య శత్రుత్వాన్ని రగిలించారు అని అనుకున్నాడు. ఎవరు వాళ్ళు? తనకు అలాంటి శత్రువులు ఎవరున్నారు? ఇలా బుర్ర బద్దలు కొట్టుకుంటుండగానే ఆమె అతని అభ్యర్థనను తిరస్కరించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ మనిషి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతనికి తమ ఇద్దరి అనుబంధం గురించి బాగానే తెలిసినట్లు అతని మాటల్ని బట్టి అర్థమైంది. తనని మోసగాడని దూషించి వెళ్ళిపోయింది. అతను ఆమెకు తనకు మధ్య ఎవరో జ్వాలలు రగిలించారు అని, తమ మధ్య సహోద్య నెలకొల్పుతానని, అందుకు ప్రతిఫలం కావాలి అని అడిగాడు. అయోమయ అవస్థలో తను అందుకు అంగీకరించాడు. తనకు కావాల్సింది నర్మద సాన్నిహిత్యం, ఆమె ప్రేమ. కల్లో కూడా ఆమెతో ఎడబాటును సహించలేడు. ఇంతకీ అతనేం కోరబోతున్నాడు? అసలు అతనెవరు? ఇవే ప్రశ్నలు అతడిని చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. గుడ్ అన్నట్టుగానే వచ్చావన్నమాట. అతను నవ్వుతూ వాణీనాథాన్ని సమీపించి అతనికి ఎదురుగా పచ్చికలో చతికిలబడ్డాడు. వాణీనాథం అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మీ ఇద్దరిని కలపడానికి నాకు ఒక చిన్న సహాయం చేయాలని కండిషన్ పెట్టాను కదూ, అది తెలుసుకోవాలని నీకు చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ? అవును. నర్మద తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అవునా? అవును. ఆయనకి ఊళ్ళో 4 స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. మౌలాలీలో ఒక సైకిల్ స్పేర్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆయనకు నర్మద తప్ప వారసులు, సంతానం లేదు, అవునా? అయితే కోటీశ్వరుడి ఏకైక పుత్రికా రత్నమైన నర్మదకే ఆస్తంతా దక్కుతుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా నువ్వు కోటీశ్వరుడికి అల్లుడివై తద్వారా కోట్లకి అధిపతివి కాబోతున్నావు. డబ్బు మీద ఆశతో కాదు నేను నర్మదను ప్రేమించింది. అంత కోపం దేనికి? మీ ఇద్దరిది అలౌకికమైన ప్రేమేనంటావు, అంతేనా? మీరు చెప్పదలుచుకున్నదేంటో సూటిగా చెప్తే చాలా సంతోషిస్తాను. అదే చెప్తున్నాను. నర్మద తండ్రి జనార్దన్ రావు ఒక ₹1,00,00,000 కాంట్రాక్టర్కి టెండర్ వేశాడు. అతని టెండర్ ముందు మరే కాంట్రాక్టర్ల టెండర్లు నిలబడలేదు. చాలా తక్కువ కమిషన్తో పనిచేస్తాయని ఆ టెండర్ వేశాడు.
అదే కాంట్రాక్ట్కి మా కంపెనీ కూడా టెండర్ వేసింది. అయితే మేము కనీసం 5-6 లక్షలు ఎక్కువే లాభం వేసుకున్నాం. తక్కిన కంపెనీలు అయితే ఇంకా ఎక్కువే తీసుకుంటారు. కాబట్టి జనార్దన్ రావు విత్డ్రా చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ మాకే దక్కుతుంది. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అసలు నాకు అర్థం కాలేదు. నేను తెలుగులోనే చెప్పానే, అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? ఒక్క విషయం అర్థమైంది, కాంట్రాక్ట్ మీకు వస్తే కొన్ని లక్షలు మీకు లాభం వస్తుంది. అమ్మయ్య, కొంత నయమే. లారెల్ అండ్ లారెన్స్ కంపెనీ వారు ప్రకటించిన టెండర్ అది. చాలా ప్రతిష్టాకరమైన కాంట్రాక్ట్. అది మా కంపెనీ చేపడితే మా కంపెనీకి మంచి పేరు ప్రతిష్టలతో పాటు లక్షల కొద్దీ లాభాలు వస్తాయి. దాన్ని నువ్వు మా పరమయ్యేలాగా చెయ్యాలంటే జనార్దన్ రావు గారి టెండర్లోని అంకె మా కంపెనీ అంకె కన్నా ఎక్కువ ఉండాలి. అది నువ్వు చెయ్యాలి. మీరు చెప్పేది డొంక తిరుగుడుగా ఉంది. ఆయన టెండర్లోని కాంట్రాక్ట్ మొత్తాన్ని నేను ఎలా మార్చగలను? వెరీ సింపుల్. ఆ కంపెనీలో పనిచేసే జాన్సన్ నీ క్లోజ్ ఫ్రెండ్, అవునా? అయితే నీకు చాలా విషయాలు తెలిసినే. మీ ఫ్రెండ్కి చెప్పి రాత్రికి రాత్రి ఆ టెండర్లోని అంకెలు తారుమారు చేయగల శక్తి నీకుంది. అందుకు నేను ఒప్పుకోను. నర్మద నీకు శాశ్వతంగా దూరమైపోతుంది. అదేం జరగదు. ఆమెకెందుకో తాత్కాలికంగా నా మీద కోపం వచ్చింది. ఆ కోపం తీరిపోగానే మళ్ళీ మేమిద్దరం ఒకటవుతాం. ఆ కోపం అంత తేలిగ్గా పోయేది కాదు. ఎలా చెప్పగలరు? ఆమె వసంతతో నీకు సంబంధం ఉంది అన్న సంగతి స్వయంగా కళ్ళారా చూసింది. అబద్ధం. వసంతతో నాకెలాంటి సంబంధం లేదు. ఆమె నా స్నేహితురాలు మాత్రమే అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఆమె నీ గాఢ పరిష్వంగంలో ఉండగా నర్మద చూసింది. నీ నిజస్వరూపం తెలుసుకొని నిన్ను ద్వేషించింది. ఆమె మనసు విరిగిపోయిన మనసు మళ్ళీ అతకదు. ఈ సంగతి నీకెలా తెలుసు? ఆ సన్నివేశాన్ని నేను కూడా స్వయంగా చూశాను కనుక. ఆ సందర్భంలో మీ ఇద్దరికీ శారీరక సంబంధం లేదని స్వయంగా భగవంతుడు దిగివచ్చి చెప్పినా నర్మద నమ్మదు. అంత విడదీయలేని విధంగా వసంతలో అతుక్కుపోయావు నువ్వు. సరే, అలాగే అనుకుందాం. ఆమెలో తలెత్తిన అనుమాన బీజాన్ని నువ్వెలా పెకిలించి వేయగలవు? అది నా ఒక్కడికే సాధ్యం. అదెలా సాధ్యమని నేను అడుగుతున్నాను. నేనే వసంత భర్తను కాబట్టి. పక్కలో బాంబు పడినట్టు అదిరిపడ్డాడు వాణీనాథం. వాట్? మీరు వసంత భర్త? అవును, సన్నగా నవ్వుతూ అన్నాడు. ఎస్, నేనే. నా పేరు చక్రవర్తి. అయితే నిన్న ఉదయం నేను మీ ఇంటికి వచ్చిన సమయానికి మీరు లేరే. సరిగ్గా వసంత నీ చేతుల్లో పడిన సమయానికే ఇంటికి తిరిగి వచ్చాను. మీరు మమ్మల్ని అపార్థం చేసుకోలేదు కదా? నో, వసంత ఎలాంటిదో నాకు తెలుసు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నా పేరు వాణీనాథం. వసంత నా క్లాస్మేట్. నిన్న మీ ఇంటికి ఆహ్వానించింది. మీరు ఆఫీస్కి వెళ్ళారని చెప్పింది. అందుకే మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఆమె మెట్లు ఎక్కబోతూ కాలు జారి పడిపోతే పట్టుకోబోయాను అంతే. అంతకు మించి. అలా కంగారు పడిపోతారేమిటి? నేనేమి అనుకోను కూడా. అయితే నీకు తెలియని మరొక సత్యం నేను చూశాను. సరిగ్గా నేను ఇంటికి వచ్చిన సమయానికి కిటికీలోంచి లోపలికి చూస్తున్న ఒక అమ్మాయి నాకు కనిపించింది. ఆమె ఎవరో కాదు, నీ ప్రియురాలు నర్మద. వాణీనాథం నిర్ఘాంతపోయి చూశాడు. అయితే నర్మద అపార్థం చేసుకోవడానికి, నన్ను తిరస్కరించి వెళ్ళిపోవడానికి ఇదన్నమాట కారణం. అర్థమైంది కదా? అందుకే నా ఒక్కడి వల్లనే ఆమెకు నచ్చజెప్పడం సాధ్యమయ్యేది. మీ ఇద్దరిని ఒక్కటి చెయ్యగల సామర్థ్యం నా ఒక్కడికే ఉంది. అందుకే ఈ టర్మ్స్ సీల్డ్ టెండర్స్ కదా, ఓపెన్ చేయడం సాధ్యపడకపోవచ్చు. అందుకు ఇంకొక మార్గం ఉంది. ఏమిటది? అసలు జనార్దన్ రావు టెండర్ లేకుండా చేసేయడమే. వాణీనాథం విస్మయంగా చూశాడు. మనసుంటే మార్గం లేకపోతుందా? నవ్వాడతను. చక్రవర్తి వంక అయోమయంగా చూశాడు వాణీనాథం. తనకు అతని మాట వినడం తప్ప మరో గత్యంతరం లేనట్టుగా ఉంది. నర్మద తనని జన్మలో ఇక ముఖం చూడదు. ఆమె నిర్ణయం మార్చడం తన చేతగాని పని. అందుకు సమర్థుడు చక్రవర్తే. అతను కూడా ఆ సమయానికి అక్కడే ఉన్న నిజాన్ని, వసంతను తను పట్టుకోవడం కాకతాళీయంగా జరిగిందన్న సత్యాన్ని చెప్పి నర్మదకు నమ్మకం కలిగిస్తాడు. అవసరమైతే వసంతని కూడా నర్మద దగ్గరకు తీసుకెళ్లి నిజం చెప్తాడు. నర్మద వింటుంది. తన అపార్థాన్ని తెలుసుకుంటుంది. తన అభిప్రాయం తప్పు అని గ్రహిస్తుంది.
తన పొరపాటుకు చింతిస్తుంది, తన దగ్గరకు పరిగెత్తుకొస్తుంది. ఇదంతా సక్రమంగా జరగాలంటే అందుకు చక్రవర్తి సహకారం కావాలి. ఇదంతా చక్రవర్తి తూచా తప్పకుండా చెయ్యాలంటే అందుకు ప్రతిఫలంగా తాను చెప్పినట్టు వినాలి. అతను అడిగిన పని చేసి పెట్టాలి. నర్మదను తను మనసారా ప్రేమించాడు. మనసా వాచ ఆమెనే కోరుకుంటున్నాడు. ఆమె ఆస్తి మీద తనకు ఆశ లేదు. తనకు కావాల్సింది నర్మద ప్రేమ, అంతే. ఆ ప్రేమ కోసం తను ఏమైనా చేయగలడు. ఆమె తిరస్కారాన్ని కూడా భరించగల శక్తి తనకు లేదు. భరించి బ్రతకడం దుర్లభం. వాణీనాథం ఒక నిశ్చయానికి వచ్చాడు. సరే, మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు స్థిరంగా. చక్రవర్తి అతని భుజం తట్టి, వెరీ గుడ్, ఈ రాత్రికే పని పూర్తి కావాలి. రేపు ఉదయం టెండర్లు తెరుస్తారు అన్నాడు. వాణీనాథన్ చెప్పింది విని జాన్సన్ కాసేపటి వరకు మాట్లాడలేదు. తర్వాత అతని వంక చూసి, నువ్వు చెప్పేది చాలా రిస్క్తో కూడుకున్న పని. వచ్చిన ప్రతి టెండరు ఇన్వార్డ్ టపాల్స్లో రికార్డ్ అయిపోతుంది. రిజిస్టరు డిపాచింగ్ క్లర్క్ దగ్గర ఉంటుంది. దాన్ని మాయం చేయడం మనతరం కాదు అన్నాడు. వాణీనాథం తన పట్టు వదల్లేదు. పోనీ ఆ టెండర్లోని ఫిగర్ హెచ్చుగా వేస్తే సరిపోతుంది. అది కూడా అసంభవం. సీల్ విప్పేసే అధికారం కానీ దాన్ని వేయగల అవకాశం కానీ నాకు లేదు. అవన్నీ బిజినెస్ మేనేజర్ చూసుకుంటాడు. సేల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పార్టీల సమక్షంలోనే తెరుస్తారు. అంచేత ఫిగర్ మార్చే ప్రసక్తే లేదు. వాణీనాథానికి కోపం వచ్చింది. తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా సొల్లు చెప్తున్నావు. నువ్వు నా మాట తీసేస్తావు అని అనుకోలేదు అని అన్నాడు. జాన్సన్, సారీ బ్రదర్, ఏమీ అనుకోకు, నీకు ఒక సలహా చెప్పగలను అన్నాడు. ఏంటది? జనార్దన్ రావు గారిని ఈ టెండర్ విత్డ్రా చేసుకోమని కోరితే సరిపోతుంది కదా. ఆయనే ఉంటే మంగళెందుకని? ఈ పని చేయగలిగితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? చిన్ననాటి స్నేహితుడు కదా అని సాయం చేస్తావని వస్తే చేయకపోగా పనికి మాలిన సలహాలు ఇస్తావు అని అనుకోలేదు. కోపంగా వచ్చేశాడు వాణీనాథం. అతని మనసు స్థిరంగా లేదు. అటు నర్మద తిరస్కారం గుండెను కోసేస్తూ ఉంటే ఇటు స్నేహితుడని నమ్మిన జాన్సన్ మొండి చేయి చూపించాడు. సాయంత్రం నుంచి కాలుగాలిన పిల్లలాగా తిరగడం వల్ల బాగా నీరసం వచ్చేసింది. హోటల్లో భోంచేసి రూమ్కొచ్చి నడుమాల్చాడు. గుడ్డలైనా మార్చుకోకుండా మంచానికి అడ్డం పడి ఆలోచిస్తున్నాడు. రాత్రి 10 గంటలైంది. వాణీనాథం సీరియస్గా ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. అది జాన్సన్ ఆఫీసులోకి దొంగతనంగా దూరి ఆ టెండర్ మాయం చేయడం. కానీ అది అంత తేలిక? వాచ్మ్యాన్ ఉంటాడు. టెండర్లు లోపలెక్కడో సీల్డ్ అల్మరాల్లో భద్రపరిచి ఉంటారు. వాటి తాళాలు బిజినెస్ మేనేజర్ దగ్గర ఉండొచ్చు. అవి ఎలా వస్తాయి? అల్మరా బద్దలు కొట్టడం కష్టం. అలికిడికి చుట్టుపక్కల వాళ్ళు లేస్తే తను శాశ్వతంగా పోలీసులకి అతిథిగా పడుండాల్సిందే. అయినా నర్మద కోసం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. జాన్సన్ ఆఫీస్ ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉంటుంది. దగ్గరలో అలాంటివే 2-3 ఆఫీసులు ఉన్నాయి. వాటికి 100 గజాల సమీపం రేడియస్లో నివాస గృహాలు ఏమీ లేవు. కొంత నయమే. రిస్క్ తీసుకోవడానికే నిర్ణయించుకున్నాడు వాణీనాథం. రాత్రి 11 గంటలైంది. లేచి తలుపు తాళం పెట్టాడు. చలికాలం కావడం కొంత నయమైంది. అందరూ ఇళ్లలో వెచ్చగా పడుకున్నారు. మఫ్లర్ చెవుల చుట్టూ ముఖాన్ని చాలా వరకు కప్పేసేలాగా చుట్టుకున్నాడు. పరీక్షగా చూస్తే తప్ప పరిచయస్తులే గుర్తుపట్టడం కష్టం. ఆఫీసు సమీపిస్తున్న కొద్దీ వాణీనాథానికి టెన్షన్ పెరిగిపోసాగింది. భయం పోయి దాని స్థానే తెగింపు, మొండి ధైర్యం చోటు చేసుకున్నాయి. వచ్చేటప్పుడు ఇంట్లో పళ్ళు కోసుకునే బాకు జేబులో వేసుకున్నాడు. ఆఫీస్ ముందు వాచ్మెన్ కునికిపాట్లు పడుతున్నాడు. ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. వెనక వైపుకి వెళ్ళాడు. చుట్టూ ప్రశాంతంగా నివాస గృహాల దగ్గర నుంచి ఉండి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. అటూ ఇటూ చూసి కాంపౌండ్ వాల్ మీద నుంచి లోపలికి గెంతాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎప్పుడూ ఇలాంటి పనులు చేసి ఉన్నవాడు కాకపోవడం వల్ల బెరుగ్గా భయంగా ఉంది. దాన్ని తెగింపు జయించేసింది. దూకిన చప్పుడికి వాచ్మ్యాన్ చటుక్కుని లేచాడు. టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. తప్పించుకోవాలన్నా వీలు కాలేదు వాణీనాథానికి. ఏయ్,
ఎవరు నువ్వు అన్నాడు వాచ్మ్యాన్ బెగ్గరగా. ఒక్కంగలో వాచ్మెన్ని సమీపించి బాగ్ తీసి వాచ్మ్యాన్ ముందు గాల్లో ఆడించాడు. టార్చ్ లైట్ వెలుతురులో అది తళతళా మెరిసింది. జాగ్రత్త, అరిచావంటే చస్తావు అన్నాడు వాణినాథం కర్కశంగా. వాచ్మ్యాన్ వణికిపోయాడు. అయినా ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? ఇది ఆఫీసు, నీకేం దొరకదు అన్నాడు. నాకు తెలుసు, ఆఫీస్ తాళాలు ఒకసారి ఇచ్చావంటే ఏ సమస్య ఉండదు. ఒక 10 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను. తాళాలు నా దగ్గర లేవు. అబద్ధం. గదుల తాళాలు వాచ్మెన్ దగ్గరే ఉంటాయి. ఆ సంగతి నాకు కూడా తెలుసు. ప్రాణాల మీద ఆశ ఉంటే అవి నాకిచ్చి 10 నిమిషాలు నోరు మూసుకొని పడుండు. అరుద్దామని ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా చేస్తావు. వాచ్మ్యాన్ అతడి నుంచి తప్పించుకొని తన పక్క దగ్గరలో ఉన్న కర్ర అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాణినాథం అది కనిపెట్టాడు. నన్నేమైనా చెయ్యాలి అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయబోతే నిర్దాక్షిణ్యంగా పొడిచేస్తాను. నాకు జాలి దయా లేవు. వాచ్మ్యాను నిస్సహాయంగా చూశాడు. వాణినాథం అతని గొంతు మీద బాకు ఆంచి, ఆలస్యం చెయ్యొద్దు, తాళాలు ఇచ్చేయి అన్నాడు. వాచ్మ్యాను ప్రాణభయంతో తాళాల గుత్తి ఇచ్చేశాడు. వాచ్మ్యాన్ దుప్పటి చించేసి పీలికలతో అతని చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు వాణినాథం. కొన్ని గుడ్డలు నోట్లో కుక్కాడు, అరవడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా. వాచ్మ్యాన్ ఒక పక్కగా లాగిపడేసి చకచకా తాళాలు తెరిచి ఆఫీసులోకి ప్రవేశించాడు. ఆ తాళాల గుత్తిలో స్టీల్ అలమరా తాళాలు ఏవీ లేవని గ్రహించాడు. కేవలం గదుల తాళాలు మాత్రమే ఉన్నాయి ఆ గుత్తిలో. బిజినెస్ మేనేజరు అని రాసి ఉన్న గదిలోకి ప్రవేశించాడు. లోపల 2 స్టీల్ అల్మరాలు ఉన్నాయి. బహుశా ఆ రెండిటిలో ఏదో ఒక దానిలో టెండర్ తాలూకు ఫైల్ ఉండే ఉంటుంది. సీల్డ్ టెండర్లన్నీ అందులోనే భద్రపరిచి ఉంచుతారు. 2 బీరువాలో పగలగొట్టాలంటే మాటలు కాదు, చాలా శ్రమతో కూడిన పని. పైగా తనకి ఇలాంటి వాటిలో అనుభవమే లేదు. దిక్కు తోచక నిలబడిపోయిన వాణినాథం తన వెనక పక్క ఏదో అలికిడైనట్టు అనిపించి చివ్వున వెన్ను తిరిగి చూసి నిర్గాంతపోయాడు. వాచ్మెన్తో పాటు నిల్చుని ఉన్న మనిషిని చూసి మతి పోయింది అతనికి. అతడు జాన్సన్. నువ్విలాంటి సాహసం ఏదో చేస్తావని అనుమానించాను. అలాగే జరిగింది అన్నాడు జాన్సన్. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. వాణినాథానికి తలగొట్టేసినట్టు అయింది. వాచ్మెన్ని తినేసేలాగా చూస్తున్నాడు వాణినాథం వైపు. నీ రూమ్కి వెళ్ళాను, నువ్వు లేవు. ఎందుకో ఆ సమయంలో నువ్వు లేకపోగానే నా అనుమానం నువ్వు ఇక్కడికొచ్చావనే అనిపించింది. ఏదైనా సెకండ్ షోకి వెళ్ళావేమో అని అనుకున్నానే, కానీ నీ మనోగత పరిస్థితి తెలుసు కాబట్టి వెళ్ళి ఉండవు అని అనుకున్నాను. వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చేసాను. నా అనుమానం నిజమైంది. వాచ్మ్యాన్ పలకలేదు. గేట్ లోపల మూలుగుతున్న శబ్దం వినిపించింది. గేటు తెరుచుకొని లోపలికి వచ్చాను. వాచ్మ్యాన్ కట్లు విప్పగానే ఎవరో వ్యక్తి తాళాలు తీసుకొని లోపలికి చొరబడ్డాడని చెప్పగానే నా అనుమానం బలపడింది. లోపలికి వచ్చేసరికి నువ్వే. ఒక ఆడదాని కోసం సామ్రాజ్యాలే నాశనం అయిపోయాయి. నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. నువ్వు వాళ్ళ దారిలోనే నడిచావు. నీ జీవితం నాశనం అయిపోతుందనే భయం కూడా లేకుండా ఇంత రిస్క్ తీసుకున్నావంటే నీది చాలా ఘాటైన ప్రేమలా ఉంది అని జాన్సన్ ఏదో అంటుండగానే బయట ఏదో జీప్ ఆగిన శబ్దం వినిపించింది. ముగ్గురు ఉలిక్కిపడి చూశారు. పోలీసులు జీపులు దిగుతున్నారు. వాణినాథం పై ప్రాణాలు పైనే పోయాయి. జాన్సన్ వంక అనుమానంగా చూశాడు. జాన్సన్ తల అడ్డంగా తిప్పి వెంటనే వెనక వైపు నుంచి పారిపోవాణి. వెంకన్న, నువ్వు జరిగిన సంగతులేవి ఎవరితోనూ చెప్పకు, తెలిసిందా అన్నాడు. అట్టాగే బాబు అన్నాడు వెంకన్న వాచ్మ్యాన్. జాన్సన్ తప్పించుకునే దారి చూపించాడు. వాణినాథం పరుగున తప్పించుకొని బయటపడిపోయాడు. ఆవలి ద్వారం నుంచి రోడ్ ఎక్కేశాడు. పోలీసు లోపలికి వచ్చేసరికి ఏదో అర్జెంటుగా ఫైల్ తీసి నోట్ రాస్తున్నాడు జాన్సన్. ఎవరు మీరు అన్నాడు అధికారపూర్వకంగా పోలీస్ ఇన్స్పెక్టర్. వాచ్మెన్ కల్పించుకొని, ఈయన మా ఆఫీసులో హెడ్ గుమాస్తా బాబయ్య అన్నాడు. జాన్సన్ పోలీసుల వంక ఆశ్చర్యంగా చూసి ఇన్స్పెక్టర్తో, ఓ అర్జెంట్ ఫైలు పుటప్ చేయాల్సి ఉండి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను సార్. రేపు ఉదయము డిస్పాచ్కి వెళ్ళిపోవాలి. ఇది ఇంతకు మీరెందుకు వచ్చారో అర్థం కావడం లేదు అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ బుర్ర గొక్కుని, ఎవడో దొంగ వాచ్మ్యాన్ని కట్టిపాడేసి
ఆఫీస్లో దొంగతనానికి దూరాడని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి వచ్చాం. వాచ్మెన్ ఎవరు అన్నాడు. నేనే బాబు, నా పేరు వెంకన్న అన్నాడు వెంకన్న. ఇన్స్పెక్టరు, సారీ, ఆ ఫోన్ కాల్ చేసిన రాస్కల్ ఎవడో ప్రాక్టికల్ జోకర్ అయి ఉంటాడు. వస్తాను సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ పోలీసు కానిస్టేబుల్ వంక చూసి సైగ చేసి బయటకు వెళ్ళిపోయాడు. మరు నిమిషంలో జీప్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. జాన్సన్ గబగబా బయటకు వచ్చి చూశాడు. దుప్పటి పీలికలు అలాగే పడున్నాయి. ఇన్స్పెక్టర్ దృష్టిలో అవి పడకపోవడం అదృష్టం. ఆ ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల ఇన్స్పెక్టర్ చూడలేదు. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు. వెనక్కి వచ్చి వెనక ద్వారం దగ్గర ఆగి చూశాడు. వాణినాథం ఎక్కడా కనుచూపు మేరలో లేడు. బాగానే తప్పించుకున్నాడు. లేకపోతే వాణినాథం ఎవరని ఆరాధీసేవాడు ఇన్స్పెక్టర్. తను సమాధానం చెప్పుకోవడం కష్టమై ఉండేది. తను కూడా ఈ కేసులో ఇరుక్కుపోయి ఉండేవాడు. రూమ్కి ఎలా వచ్చి పడ్డాడో వాణినాథానికే తెలియదు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జాన్సన్ తెలివిగా తనని తప్పించాడు. లేకుంటే ఈ పాటికి కటకటాలు లెక్కబెడుతూ ఉండవలసింది తను. అయితే పోలీసులకు ఎవరు చెప్పారు? జాన్సన్ ఫోన్ చేసి పిలిచే అవకాశమే లేదు. వాచ్మెన్కి అసలే సావకాశం లేదు. ఎవరు తెల్లవారులు నిద్రలేమితో బాధపడ్డాడు. తెల్లవారుతూనే చక్రవర్తిని కలుసుకుని తన అసమర్థతను తెలియజేసి తనను మన్నించమని అడగాలి. తను పోలీసుల బారి నుంచి తప్పించుకున్న వైనం కూడా చెప్పాలి. అతని గురించి ఎంత సాహసానికి సిద్ధపడ్డాడో వివరించి చెప్పి అతన్ని కన్విన్స్ చేయాలి. ఎలాగైనా నర్మదకు నచ్చజెప్పి తన దారికి తిప్పేలాగా బ్రతిమలాడుకోవాలి. అవసరమైతే వసంతను కూడా సాయం చేయమని అడగాలి. ఆ ఆలోచన వచ్చాక ఎప్పుడో తెల్లవారుతుండగా నిద్ర పట్టింది వాణినాథానికి. కల్లో కూడా పోలీసులు, జైలు కనిపించింది. అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. తెల్లవారుతూనే వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చక్రవర్తి గారు అంటూ తలుపు తట్టి పిలిచాడు. చాలాసేపటికి ఎవరో తలుపు తెరిచాడు. మగతను నిద్ర కళ్ళతో తలుపులు తెరిచి, ఎవరు కావాలి, ఎవరు మీరు అన్నాడు. చక్రవర్తి గారు కావాలి, కాస్త పిలుస్తారా అన్నాడు వాణినాథం. ఆయన రవంత ఆశ్చర్యంతో, ఐయామ్ చక్రవర్తి, మీరెవరో నాకు తెలీదు అన్నాడు. నిశ్చేష్టుడై ఆయన వంకే చూస్తూ ఉండిపోయాడు వాణినాథం. ఆయన విసుగు స్పష్టంగా తెలియజేస్తూ ఎందుకొచ్చారని అడిగితే సమాధానం చెప్పరేమిటి, పొద్దుటే డిస్టర్బ్ చేయడమే కాకుండా అని అనబోతుంటే వాణినాథం అందుకుని, సారీ సార్, మీరు వసంత భర్త చక్రవర్తి గారేనా అన్నాడు. ఆయనకు కోపం వచ్చింది. నేను వసంత భర్తను కాదు, వసంత నా భార్య అన్నాడు. ఆయనకు అసలు ఎందుకు కోపం వచ్చిందో తను అడిగిన ప్రశ్నలోని ఔన్నత్యం ఏంటో వాణినాథానికి అర్థమైంది. సారీ, నా ఉద్దేశం అది కాదు, నాకు పరిచయమైన వ్యక్తి మీరు కాదు అంటూ అయోమయంతో ఏమనాలో అర్థం కాక ఆర్ధోక్తిలోనే ఆగిపోయాడు. ఆయన విసురుగా తలుపు వేయబోతుండగా అప్పుడే అక్కడికొచ్చిన వసంత, అయ్యో అతనేనండి వాణినాథం, మా క్లాస్మేట్ అంది. ఆయన ఆశ్చర్యంగాను అపాలజిక్గాను వాణినాథం వంక చూసి, సారీ, మీరెవరో తెలియక విసుక్కున్నానే అన్నాడు. వాణినాథం, వీరే మా వారు, మొన్న నువ్వు వచ్చి వెళ్ళాక వచ్చారు. నువ్వు వచ్చి వెళ్ళినట్టు చెప్పాను. సమయానికి ఇంట్లో తను లేకపోయినందుకు నచ్చుకున్నారు అన్నది వసంత. సారీ, మిమ్మల్ని ఇంతసేపు నిలబెట్టే మాట్లాడాను, లోపలికి రండి అన్నాడు చక్రవర్తి. వాణినాథము అయోమయంగా లోపలికి వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. వసంత లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీ తెచ్చిచ్చింది. ఏమిటి ఇంత పొద్దుటే వచ్చారు, పైగా ఏదో అస్థిమితంగా ఉన్నట్టున్నారు అన్నాడు చక్రవర్తి స్నేహపూర్వకంగా నవ్వుతూ. వాణినాథం భార్యాభర్తలిద్దరు వంక చూసి, నేను ఒక పెద్ద చిక్కుల్లో పడ్డాను. చక్రవర్తి అని పేరు చెప్పుకుని ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. మిమ్మల్ని గతంలో నేను చూసి ఉండకపోవడం వల్ల అతనే చక్రవర్తి అని చెప్తే నమ్మేశాను అంటూ ముందు రోజు జరిగిన సంగతంతా అరమరిక లేకుండా చెప్పేశాడు. అయితే వసంత జారి పడిపోతుంటే తను పట్టుకున్న సంగతి మాత్రం చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. అకారణంగా తన మీద నర్మద అలిగిందని మాత్రమే చెప్పాడు. అంతా విని చక్రవర్తి, వాడెవడో చీట్లాగున్నాడు, నా పేరును వాడుకొని మిమ్మల్ని బోల్తా కొట్టించాడు. ఈసారి వాడు కనపడితే సరాసరి నాకు ఫోన్ చేయండి, వాడిని పోలీసులకు అప్పగిచ్చేద్దాం. నాకు డిఎస్పీ తెలుసు, బొమ్మికెళ్ళి విరగ్గొట్టేద్దాం అన్నాడు. వసంత జాలిగా చూసింది వాణినాథం వంక.
వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకొని రూమ్కి తిరిగొచ్చాడు వాణీనాథం. అతని మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ నకిలీ చక్రవర్తి ఎవరు? ఏం కోరి తనను ఇలాంటి అప్రాచ్య పనికి నియోగించాడు? తనెంత మోసపోయాడు? తను వసంత వాళ్ళింటికి వెళ్ళడం వల్లే నిజం తెలిసింది. లేకుంటే చక్రవర్తి అతనే అనుకుని, వసంత భర్త అతనే అనుకుని తను ఇంకా మోసపోయి ఉండేవాడు. ఇంకా నయం, రాత్రి పోలీసులకు దొరికిపోకుండా జాన్సన్ రక్షించాడే గాని లేకపోతే తన గతి ఏమై ఉండేది? జాన్సన్ని తలుచుకోగానే అతని మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సరిగ్గా అప్పుడే జాన్సన్ వాణీనాథం గదిలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే సిగ్గుతోనూ అవమానంతోనూ కుచించుకుపోయాడు వాణీనాథం. అతన్ని కూర్చోమని చెప్పడానికి కూడా మాటలు రానట్టు అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. జాన్సన్ తనే గోడ్రేజ్ కుర్చీ వాల్చుకొని కూర్చుని, ఇంతకీ ఇంత సాహసం నీ నర్మద గురించేనా అన్నాడు. నన్ను క్షమించు జాన్, నేనేదో మైకంలో పడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను. నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు వాణీనాథం స్నేహితుడి చేతులు పట్టుకొని. నయం, పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలగడం చాలా అదృష్టం. వెంకన్న నమ్మకస్తుడు, నేనంటే గురి, మాట బయటకు పొక్కదులే అన్నాడు జాన్సన్. నీకు రుణపడి ఉంటాను. మనలో మనకి ఆ రుణాలేమిటి? ఇంతకీ నిన్న రాత్రి నీ రూమ్కి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు? నువ్వు చెప్పిన కంపెనీ పేరు మాకు వచ్చిన టెండర్స్లోనే లేదు. నువ్వు మా ఇంటికి వచ్చి జనార్దన్ రావు గారి టెండర్ తీసేయమని చెప్తూ శాంసన్ అండ్ కంపెనీ లిమిటెడ్ వారు చేసిన టెండర్ గురించి చెప్పావు చూడు. అవును, అది చక్రవర్తిని అని చెప్పుకున్న ఆ మోసగాడు చెప్పిన కంపెనీయే. ఆ పేరు గల కంపెనీ నుంచి అసలు టెండరే రాలేదు. టెండరు లేనిది జనార్దనం గారి టెండర్ లేకపోతే కాంట్రాక్టు తమ కంపెనీకే వస్తుందని అతనెందుకు చెప్పాడో, నీకెందుకు జనార్దనం గారు టెండర్ తీయించమని చెప్పాడో నాకు అసలు అర్థం కావడం లేదు. నా పర్సనల్ డైరీలో నా సీటుకు వచ్చిన టెండర్లు, ఇతర వివరాలు నోట్ చేసుకోవడం నాకు అలవాటు. నువ్వు వెళ్ళాక నా డైరీ చూస్తే ఆ కంపెనీ పేరే కనపడలేదు. ఆ మాట నీకు చెప్దామని నీ రూమ్కి వస్తే నువ్వు లేవు. అనుమానం వచ్చి మా ఆఫీస్కి పరిగెత్తాను. నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు. ఇంతకీ ఆ డూప్లికేట్ చక్రవర్తి జనార్దనం గారి టెండర్ని ఎందుకు తీసేయమన్నట్లో తమ కంపెనీ పేరు తప్పెందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఒక విషయం స్ఫురిస్తోంది. ఏమిటది? వాడెవడో జనార్దనం గారి శత్రువై ఉండాలి. అందుకే ఆయనకి కాంట్రాక్టు రాకూడదనే ఉద్దేశంతో నిన్ను ఉపయోగించుకున్నాడు. వాడికి నన్నే ఉపయోగించుకోవాలని ఎందుకు బుద్ధి పుట్టింది? నీ అవసరం కనిపెట్టాడు. వాడికి నర్మదతో నువ్వు తిరగడం కూడా ఇష్టం ఉండి ఉండదు. నర్మదకి నీకు చెడడం వాడికి ఆనందం కలగజేసింది. నిన్ను ఇరికించాలనే ఈ పన్నాగం పన్నాడు. అటు జనార్దనం టెండరు పోతుంది, నువ్వు పోలీసులకు చిక్కి నర్మదకి దూరం అయిపోతావు. నా ఊహ కరెక్ట్ అయితే నువ్వు మా ఆఫీస్లో ప్రవేశించిన సంగతి కూడా వాడే పోలీసులకి ఫోన్ చేసి ఉంటాడు. దానివల్ల వాడికేం లాభం? నువ్వు నర్మదకు దూరం అవుతావు. కానీ నన్ను పోలీసులు పట్టుకుంటే జనార్దన్ రావు టెండరు అల్మరాలోనే ఉండిపోతుంది కదా. జాన్సన్ తల విదిలించాడు. హేతుబద్ధంగా ఆలోచిస్తే వాణీనాథన్ చెప్పింది కరెక్టే. ఆ డూప్లికేట్ చక్రవర్తి ఆశించి వాణీనాథాన్ని పోలీసులకు అప్పగించాలి అని అనుకున్నాడు. వాడు మళ్ళీ నిన్ను కలుస్తానన్నాడా? ఆ మాట అనలేదు కానీ ఈ సాయంత్రం నా కోసం పబ్లిక్ గార్డెన్స్కి ఖచ్చితంగా వస్తా అన్నాడు, ఆ టెండర్ గురించి తెలుసుకోవడానికి. ఆల్ రైట్, సాయంత్రం నేను ఆఫీస్ నుంచి సరాసరి గార్డెన్స్కి వచ్చేస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చేయి గేట్ దగ్గర. చూస్తూ ఉండే, వాడి సంగతి తేల్చేద్దాం. సరే, నువ్వు వచ్చే లోపలే వాడు వచ్చేస్తే వాడిని మాటల్లో పెట్టు. సాధారణంగా వాడు నిన్ను ఎక్కడ కలిసి మాట్లాడతాడు? గార్డెన్స్లో, ఆర్కియాలజీ మ్యూజియం పక్కనున్న గుబురు మొక్కల దగ్గర. నర్మదా నేను ఎప్పుడు అక్కడే కలుసుకుంటాం. ఆల్ రైట్, అక్కడే ఉండు. వాణీనాథం ఉలిక్కిపడ్డాడు. నర్మద గార్డెన్స్లోకి వస్తోంది. మెయిన్ గేట్ పక్కనున్న గోడ పక్క ముఖం తిప్పేసుకుని క్రీగంట ఆమెనే గమనించసాగాడు. నర్మద సరాసరి తమ సంకేత స్థలంలోకి పోయి కూర్చుంది. ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తోంది? తన కోసం కాదు కదా. వాణీనాథంలో జిజ్ఞాస తలెత్తింది. ఆశ పుట్టింది. నర్మద తనని క్షమించేసే ఉంటుంది. తన కోసమే అక్కడ ఎదురు చూస్తోంది. అనుమానం లేదు.
వాణీనాథం ఆనందంగా అడుగులేశాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగిపోయింది. నర్మద పక్కనే చతికిల పడ్డాడొక యువకుడు. వాడు వాడు వాడెవడో కాదు, నకిలీ చక్రవర్తి. వాణీనాథం గుండె వేగంగా కొట్టుకోసాగింది. రక్తం సలసలా మరిగిపోయింది. వాణ్ణి పీక పిసికేయాలి అన్నంత ఆగ్రహం వచ్చింది. చురుగ్గా అడుగులేశాడు. గుబురు దగ్గరకు చేరుకున్నాడు. ఇంతలో వాళ్ల మాటలు ఆసక్తికరంగా ఉండడంతో చటుక్కున ఆగిపోయి వినసాగాడు. సరిగ్గా అప్పుడే జాన్సన్ అక్కడికి చేరుకున్నాడు. మాట్లాడవద్దని సైగ చేసి ఇద్దరు గొంతు కూర్చున్నారు గుబురు వెనకాల. డూప్లికేట్ చక్రవర్తి అంటున్నాడు, నా మాట విను నర్మదా, ఆ లోఫరుగాడు నిన్నేం సుఖపెడతాడు? వాడు మీ నాన్న ఆస్తి కోసమే గాని నీ కోసం కాదు నీ వెంట పడుతుంది. నువ్వు నాకేం చెప్పకు. ఆ రోజు నీ మాటలు నమ్మి అతన్ని అనుమానించాను. అతని క్యారెక్టర్ గురించి బాగా తెలిసి అతన్ని అనుమానించాను. అందుకు కుమిలిపోతున్నాను. నువ్వే నీ కళ్ళతో చూసావు కదా ఆ వసంత గాఢ పరిష్వంగంలో నీ ప్రియుడు. స్టాప్ ఇట్. అసలు ఆ అనుమానం కలగజేసిందే నువ్వు. ఆ ఆదివారం వాణి దగ్గర నుంచి మా ఇంటికి వస్తుంటే హోటల్ సమీపంలో కనిపించావు. వాణి ఎవరో అమ్మాయిని మరిగాడని, కావాలంటే ఇప్పుడు అతను ఆమె దగ్గరికే వెళ్తున్నాడని నాకు నోరు పోసావు. స్త్రీ సహజమైన అనుమానంతో నమ్మాను. నన్ను తీసుకుని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళావు. అయితే మనం వెళ్ళిన సమయానికి వసంత మెట్ల మీద నుంచి తూళి పడబోతే వాణి ఆమెను పడకుండా ఆపి రక్షించాడు. ఆ దృశ్యం నేను నువ్వు కూడా చూసాం. దానికి రకరకాలుగా రంగులు పోసి నా మనసులో విషం ఎక్కించాం. నేను ఆ వేడిలో వాణిని దూషించాను. అతను అభిమానపడి వెళ్ళిపోయాడు. అతని మనసు గాయపడింది. అదేంటి, ఆ రోజు నిజంగానే అతను వసంతతో రాసక్రీడలు. ఇంకొక మాట అదనంగా వాగితే నీ నాలిక తెగిపోతుంది. ఈరోజు ఉదయం వసంత వచ్చి నాతో అన్ని విషయాలు చెప్పింది. వాణి ఉత్త అమాయకుడని, నిర్దోషి అని చెప్పింది. అతన్నెవరో తమ చెప్పు చేతల్లో ఇరికించుకోవాలని పోలీస్ కేసులో కూడా ఇరికించబోయారని కూడా చెప్పింది. వెంటనే వాణి రూమ్కెళ్ళి క్షమార్పణలు చెప్పుకుందామని వెళ్ళాను. కానీ అతడు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నా అదృష్టం బాగుండి ఇక్కడికి వస్తాడేమోనని వచ్చాను. ఇక్కడికి రాకపోతే మళ్ళీ రూమ్కి వెళ్తాను. డూప్లికేట్ చక్రవర్తి పకపకా నవ్వి, ఇంకా నీ వాణి నీకు దక్కుతాడు అనే పిచ్చి ఆలోచనలో ఉన్నట్టున్నావు. నేనే అతన్ని నా వశంలోకి తెచ్చుకొని నిన్ను అడ్డు పెట్టుకొని చిన్న నాటకం ఆడాను. నీ మీద పిచ్చి ప్రేమతో నేను చెప్పినట్టే చేశాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నాడు. నర్మద అదిరిపడింది. ఏంటి నువ్వు చెప్పేది? పోలీసులు ఏమిటి? అతన్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఇది మరో నాటకమా? అరిచిందామె. కాదు డియర్, నిజమే. నేనే స్వయంగా పోలీసులకి ఫోన్ చేశాను. పోలీసులు వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను. నాకు దక్కని నువ్వు వాడికి కూడా దక్కకూడదు, మరెవడికి చిక్కకూడదు. వేలు విడిచిన మేన బావను నన్ను కాదని ఎవరో కోనకేస్కాయ గాడిని ప్రేమించి పెళ్లాడతావా? పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో ఈ ఊరొచ్చి గుమాస్తా ఉద్యోగం చేసుకునే వాడి ముందు నేను నీకు తీసిపోయానా? నా కసి తీరింది అని డూప్లికేట్ చక్రవర్తి ఏదో అంటుండగా వాణీనాథం ముందు కొరిగి, నీ కసి తీరిందేమో గాని నా కసి తీరలేదురా అంటూ అతడి పీక పట్టుకున్నాడు. అతని వెనకే జాన్సన్ ముందుకొచ్చి వాడి 2 చెంపలు శుద్ధి చేశాడు. ఇద్దరూ కలిసి అతడి ఒళ్ళు హూనం చేశారు. వాణీనాథం కనిపించిన ఆనందంలో మై మరచిపోయిన నర్మద, ఇక వదిలేయండి చచ్చిపోతాడు అనే వరకు ఇద్దరూ ఆ డూప్లికేట్కి దేహశుద్ధి చేస్తూనే ఉన్నారు. పిక్క బలం చూపించి పడుతూ లేస్తూ పారిపోయాడు ఆ డూప్లికేట్ చక్రవర్తి. మా మేనబావ వెంకట్రావు అని పోతున్న డూప్లికేట్ని పరిచయం చేసి, నన్ను క్షమించు వాణి, నిన్ను అనుమానించాను, అవమానించాను అన్నది నర్మద వాణీనాథ్ 2 చేతులు పట్టుకొని. వాణీనాథం గట్టిగా ఆమె 2 చేతులు పట్టుకొని ప్రేమగా ఆర్తిగా ఆమె కళ్ళలోకి చూస్తూ తనకెంతో మేలు చేసిన వసంతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. అలాగే ప్రొద్దున్నే వస్తున్న చక్కటి కుటుంబ కథకు సంబంధించిన నవలను కూడా తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.